స్వాగతం. ఈరోజు మనం ఒక కథనాన్ని లోతుగా పరిశీలిస్తున్నాం. ఇది వినడానికి చిన్న కథలానే అనిపించొచ్చు, కానీ ఆ మానవ సంబంధాలు, అనుమానాలు, వాటి వెనుకొక్కోసారి దాగి ఉండే నిజాల గురించి చాలా ఆలోచింపజేస్తుంది. ఊహించుకోండొకసారి, రాత్రిపూట ఒక ఇంట్లో పనిచేసే అమ్మాయి. ఆ యజమానురాలి చిన్న కూతురు ఏం చేస్తుందంటే, రహస్యంగా ఒక అరటిపండు, కొంచెం నూనె గదిలోకి తీసుకెళ్తుంది. కొద్దిసేపటికే చెమటలతో తడిసి బయటకొస్తుంది. ఇది రోజూ జరుగుతుందట. ఏమనిపిస్తుందిలా వింటే? సరిగ్గా ఇదే ప్రశ్న రాణి అనే పనిమనిషిని తోల్చేస్తోంది. ఈ కథనం పేరు కూడా అదే, ద మిస్టరీ ఆఫ్ ది బనానా అండ్ ఆయిల్. అయితే ఇది కేవలం ఒక చిక్కుముడిని విప్పడం గురించే కాదు. అసలు మనం సంఘటనల్ని ఎలా చూస్తాం, మన గతం, మన అనుభవాలు, అవి మన ఆలోచనల్ని ఎంతలా మారుస్తాయి, ఈ విషయాలన్నీ రాణి కోణం నుంచే మనకు తెలుస్తాయి. అంటే మనం చూసేదానికి అసలు నిజానికి మధ్య ఎంత తేడా ఉంటుందో ఈ కథ చాలా బాగా చూపిస్తుంది. అవును. అంటే ఏం జరిగిందో తెలుసుకోవడమే కాదు, అసలు రాణి ఎందుకు అలా అనుమానించింది, ఆ ఆలోచనల వెనుక కారణాలేంటి, మరి చివరికి ఏం తెలిసింది, అప్పుడామె ఎలా ఆలోచించింది, ఇవన్నీ వివరంగా మాట్లాడుకుందాం. పదండి, ఆ అరటిపండు, నూనెల వెనుక దాగున్న అసలు కథలోకి వెళ్దాం. ఈ మొత్తం కథంతా మనం రాణి కళ్లతోనే చూస్తున్నాం కదా. అవును. కాబట్టి ఆమె ఎందుకు అంత తేలిగ్గా అనుమానపడిందో అర్థం చేసుకోవాలంటే ఆమె నేపథ్యం చూడాలి. అది ముఖ్యం. రాణిది చాలా పేద కుటుంబమని చెప్పుకున్నాం. తల్లిదండ్రులు పొలాల్లో కూలీలు. పాపం చిన్నప్పుడే కష్టాలు మొదలయ్యాయి. నిజమే. ఆమెకు ఓ 10 ఏళ్ల వయసులో అనుకుంటా తండ్రికి బాగా జబ్బు చేసింది. ఆ వైద్యం కోసం డబ్బు కావాలి. తల్లి వాళ్ల పనిచేసే జమీందారు దగ్గరికి వెళ్లి అడిగింది. కాని ఆయన కనికరించలేదు. అదే ఆయనకు పెద్ద మొత్తమేమీ కాకపోయినా సాయం చేయలేదు. దాంతో సరైన వైద్యం అందక తండ్రి పోయాడు. ఇది కేవలం ఒక విషాదమే కాదు. చిన్న వయసులోనే రాణి మనసులో ధనవంతుల పట్ల, అధికారమున్నవాళ్ల పట్ల ఒకలాంటి అపనమ్మకం, బహుశా కోపం కూడా. అంటే వాళ్లకు జాలి ఉండదు అనే ఒక బలమైన అభిప్రాయం అప్పుడే పడుండొచ్చు. పాపం, ఆ దెబ్బనుంచి తేరుకోకముందే తండ్రి చనిపోయిన కొన్నాళ్లకే తల్లికూడా హఠాత్తుగా గుండెపోటుతో పోయింది. దాంతో రాణి పూర్తిగా అనాథ. మరి బంధువులు? ఆదుకోవాల్సిన వాళ్లే సరిగ్గా చూడలేదు. పిన్ని, బాబాయిల ఇంటికి చేరింది. కాని అక్కడ పరిస్థితి ఏంటంటే, వాళ్లు సొంత కూతురిని గారాబం చేస్తూ రాణితో ఇంటి పనంతా చేయించుకునేవాళ్లు. అయ్యో! తినడానికి కూడా మిగిలిపోయిన రొట్టెలే పెట్టేవారట. అంటే ఆదరణ దొరకలేదు, పైగా సొంతవాళ్లనుంచే నిర్లక్ష్యం, స్వార్థం, ఇవన్నీ ఇతరుల మీద నమ్మకాన్ని పోగొడతాయి గదా. చివరికే దగ్గరి వాళ్లను కూడా నమ్మలేని పరిస్థితి. ప్రతిదాన్ని శంకించేలా చేస్తాయి. ఆ తర్వాతే ఆ బాబాయి ఆమెను పట్నంలో ఒక పెద్ద ఇంట్లో పనికి పెట్టాడు. అక్కడ యజమానురాలు, ఆమె 2 కూతుర్లు. పగలంతా పని, రాత్రికి మళ్ళీ బాబాయి ఇంటికి. అదొక రొటీన్. అయితే ఆ కొత్త ఇంట్లో పరిస్థితులు కొంచెం మారాయి. ఒకసారి ఇంట్లో ఎవరో చుట్టాలొస్తే పని ఎక్కువయింది. అప్పుడు యజమానురాలు రాణిని అక్కడే ఉండిపోమంది. పిన్నివాళ్ల ఇంటికంటే ఇక్కడే మంచి తిండి, ఫ్యాన్ గాలి దొరకడంతో రాణికి కొంచెం హాయిగా అనిపించింది. అవును, కొంచెం ఊరట. యజమానురాలి కూడా పండగలప్పుడు బట్టలు కొనివ్వడం లాంటివి చేసింది. బహుశా అందుకేనేమో చుట్టాలు వెళ్లినా ఆమెను అక్కడే ఉంచేసుకుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. యజమానురాలి చిన్న కూతురు అంజు, ఆమె రాణితో చాలా స్నేహంగా ఉండేదట. ఆప్యాయంగా, పనిమనిషి అన్నట్టు కాకుండా మామూలుగా మాట్లాడేది. కాని పెద్ద కూతురు అలా కాదు, కొంచెం గర్విష్టి. అవును, పనిమనిషిలానే చూసేది. ఈ తేడా కూడా రాణి మనసుపై ప్రభావం చూపి ఉంటుంది. ఒకవైపు మంచిగా చూసేవాళ్లున్నా ఆ పెద్ద కూతురి ప్రవర్తన, తన పాత అనుభవాలు, ఇవన్నీ కలిసి ఆ ఇంట్లో పూర్తిగా సేఫ్గా ఫీల్ అవ్వనివ్వవేమో, నమ్మకాన్ని పూర్తిగా ఏర్పరచవేమో. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఆ సంఘటన జరిగింది. ఒక రాత్రి వంటగదిలో ఉంది రాణి. అప్పుడు చూసింది, అంజు ఫ్రిడ్జ్లోంచి ఒక అరటిపండు, ఒక చిన్న గిన్నెలో నూనె తీసుకుని ఎవ్వరికీ కనపడకుండా దొంగలా తన గదిలోకి వెళ్ళింది. ఇది ఒకసారి కాదు, రోజూ జరుగుతోందని గమనించింది. అది సరే అనుకుంటే అర్ధరాత్రి అంజు గదిలోంచి ఒంటినిండా చెమటలతో బయటకు రావడం, వచ్చి బాత్రూంలో చేతులు కడుక్కోవడం కూడా చూసింది. ఇక్కడే రాణికి అనుమానం మొదలైంది. సాజమే కదా, వింతగా అనిపిస్తోంది. మొదట్లో ఆమె కూడా ఏమోలే అనుకుంది. అంజు కాలేజ్కి వెళ్తోంది, చదువుకుంటోంది, ఫ్రెండ్స్తో కలిసి ఏమైనా సైన్స్ ప్రాక్టికల్స్ లాంటివి చేస్తుందేమో అని. అడిగితే అంజు కూడా అదే చెప్పింది.
మేం సైన్స్ చదువుతాం, ప్రాక్టికల్స్ ఉంటాయి అని. పాపం రాణి ఎప్పుడు స్కూల్ మెట్లు ఎక్కలేదు గదా. ఆమెకేం అర్థమవుతుంది, సరేలే అని వదిలేసింది. కాని రోజూ అదే రిపీట్ అవ్వడం, పైగా అంజు ప్రవర్తనలో కూడా తేడా. రాణికి అదే ఆలోచన. అంజు సరిగ్గా తినట్లేదు, ఎప్పుడూ ఏదో దిగులుగా ఉంటోంది. ఇది గమనిస్తుంది. ఇక ఒకరోజు రాత్రైతే అమ్మో, అంజు గదిలోంచి ఏడుస్తూ బయటకు రావడం చూసింది రాణి. అడిగితే ఏం లేదని చెప్పింది అంజు. మాట దాటేసింది. అవును. దాంతో రాణికి కంగారు ఎక్కువైపోయింది. ఇక్కడే ఆమె అనుమానం గట్టిపడుతుంది. ఆమె ఆలోచనలు ఎక్కడికి వెళ్తాయి? తన గతంలోకి. ఆమె దృష్టిలో రహస్యంగా ఉండటం, దొంగలా ప్రవర్తించడం, చెమటలు పట్టేంత కష్టపడటం, ఏడవడం ఇవన్నీ మంచివి కావు, ప్రమాద సంకేతాలు. ఆమె పాత అనుభవాలు, ఆ జమీందారు నిర్దయ, పిన్నివాళ్ల స్వార్థం ఇవన్నీ కలిసి ఇక్కడ ఏదో తప్పు జరుగుతూంది అని ఆమెను నమ్మేలా చేస్తాయి. చదువుకునే పనైతే ఇంత సీక్రెట్గా, ఇంత కష్టపడి ఏడుస్తూ ఎందుకు చెయ్యాలి? ఏమైనా చెడు అలవాటా? లేక ఇంకేదైనా తప్పుదారా? భయం వేస్తుంది కదా. ఉంది. అనవసరంగా చెప్తే ఏమవుతుందో అని భయం. కాని మనసులో ఆ అనుమానం పురుగు తొలిచేస్తూనే ఉంది. ఈ డైలమాలో ఉండగానే ఆమె అనుమానాల్ని ఇంకాస్త పెంచే ఇంకో ఇన్సిడెంట్ జరుగుతుంది. యజమానురాలు కూతుళ్లతో కలిసి కొన్నాళ్లు ఊరికి వెళ్తుంది. అప్పుడు ఇంట్లో రాణి ఒంటరిగా భయపడుతుందని యజమానురాలేం చేస్తుందంటే రాణి బాబాయినే తోడుగా ఉండమని పిలిపిస్తుంది. ఓ, తన బాబాయినేనా? సరే, పైకి చూస్తే ఇది మామూలుగానే ఉంది. కాని ఆ రాత్రే అసలు విషయం తెలిసింది. బాబాయి యజమానురాలి గదిలో అల్మారా తెరిచి ఏదో వెతుకుతున్నాడు. అది రాణి చూసింది. అయ్య బాబోయ్! అతనికి ఊళ్ళో చిన్న చిన్న దొంగతనాలు చేసే అలవాటుందని రాణికి తెలుసు. ఇక్కడ కూడా అదే పని చేస్తున్నాడని అర్థమైపోయింది. మనిషి బుద్ధి మారదు అని అనుకుంటుంది. వెంటనే ధైర్యం చేసి నిలదీసింది. బాబాయి అడ్డంగా దొరికిపోయాడు కదా. ఘాబరాపడి ఏదో సర్ది చెప్పాలని చూశాడు. కాని ఆ సంఘటనతో రాణికి 2 విషయాలు క్లియర్ అయ్యాయి. ఒకటి, యజమానురాలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాలి. ఆవిడ వచ్చే వరకు బాబాయిని కనిపెట్టుకునే ఉంది. అవును. రెండోది, ఇంకా ముఖ్యమైనది ఏంటంటే, ఇళ్లల్లో కనిపించేదానికి వెనుక జరిగేదానికి తేడా ఉంటుందని, రహస్యాలు మోసాలు ఉంటాయని ఆమె నమ్మకం ఇంకా బలపడింది. ఇది ఇండైరెక్ట్గా అంజు మీద అనుమానాన్ని కన్ఫర్మ్ చేసినట్టయింది. ఇంట్లో వాళ్లు ఇలా ఉంటే ఇక అంజు చేసేది ఖచ్చితంగా తప్పే అని డిసైడ్ అయిపోతోంది. ఆ సంఘటన తర్వాత అంజు ఇంకా దిగులుగా ఉండటం, సరిగ్గా తినకపోవడం చూసి రాణికి టెన్షన్ ఎక్కువైపోయింది. ఏదో పెద్ద సమస్యలోనే అంజు ఉందని గట్టిగా నమ్మింది. నేరుగా అడిగేద్దామనుకుంటుంది. కానీ అంజు ఏమనుకుంటుందో అని భయం. అదే తనతో మంచిగా ఉండేది కదా, అడిగితే ఎక్కడ కోప్పడుతుందో, ఉన్న కాస్త చనువు కూడా పోతుందేమో అని భయపడింది. తెగ ఇదైపోయింది. చివరికి ఒక నిర్ణయానికి వచ్చింది. ఇలా అనుమానంతో బాధపడటం కంటే అసలు నిజమేంటో తెలుసుకోవడమే బెటర్ అని. బహుశా అంజును ఏదైనా ప్రమాదం నుంచి కాపాడొచ్చనే చిన్న ఆశ కూడా ఉందేమో. అందుకే ఒక రాత్రి అంజు మామూలుగా వంటగది వైపు ఆ అరటిపండు నూనె కోసం వెళ్ళినప్పుడు రాణి ధైర్యం చేసి ఆమె గదిలోకి వెళ్ళింది. వెళ్ళి చీకట్లో ఒక మూల నక్కి దాక్కుంది. ఏం జరుగుతుందో కళ్ళారా చూడాలి అని. అప్పుడు రాణి అస్సలు ఊహించనిది, తన అనుమానాలకు పూర్తి వ్యతిరేకమైన సీన్ చూసింది. అంజు గదిలోకొచ్చే గోడకున్న పరదా వెనుక ఒక చిన్న తలుపు తెరిచింది. ఆ తలుపు అక్కడుందని రాణికి ఇన్ని రోజులు తెలీదు. ఆ తలుపులోంచి ఒక మొసలాయన, చాలా నీరసంగా ఉన్న ఒక వృద్ధుడిని అంజు చాలా జాగ్రత్తగా లోపలికి తీసుకొచ్చింది. ఇదంతా చూస్తున్న కంగారులో, ఆ ఉద్వేగంలో రాణి చేతుకున్న సన్నటి గొలుసు, వాళ్లమ్మ కొన్నిచ్చిన గుర్తు, జారి కిందపడింది. చిన్న శబ్దమే, కాని ఆ నిశ్శబ్దంలో పెద్దగా వినిపించింది. ఆ సౌండ్కి అంజు ఉలిక్కిపడింది. గదిలో ఇంకెవరో ఉన్నారనే వెంటనే అలర్టయింది. చుట్టూ చూసి మూలన భయంతో వణికిపోతూ దాక్కున్న రాణిని కనిపెట్టేసింది. అంజుకు విపరీతమైన కోపమొచ్చింది. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇక్కడేం చేస్తున్నావ్? నా గదిలో ఇలా దొంగలా దాక్కున్నావా అని గట్టిగా అడిగింది. బహుశా ఆ రహస్యం బయటపడిందనే భయం, రాణి తనను తప్పుగా అనుకుంటుందనే బాధ, అన్నీ కలిపి కోపమొచ్చుంటుంది. రాణికి భయంతో వణుకొచ్చేసింది. కాని వెంటనే తేరుకుని నిజం చెప్పాలని ప్రయత్నించింది. క్షమించు అంజు అక్కా, నన్ను తప్పుగా అనుకోకు. నేను నిన్ను అనుమానించింది నిజమేగాని అది చెడు ఉద్దేశ్యంతో కాదు. నువ్వు ఈ మధ్య సరిగ్గా తినట్లేదు, నీరసంగా ఉన్నావు, ఆ రోజు ఏడ్చావు, నీకేమైందో అని భయపడ్డాను ఏదో తప్పు జరుగుతోందేమో అనుకున్నాను. అందుకే ఏం జరుగుతోందో చూద్దామనొచ్చాను అని ఏడుస్తూ చెప్పింది.
రాణి మాటల్లో ఆ ఆర్తి, తన ఆరోగ్యం గురించి ఆమె పడుతున్న నిజాయితీగల కంగారు అంజుకర్థమైంది. ఆమె కోపం తగ్గింది. కన్నీళ్లు తుడుచుకుని లోపలున్న ఆ వృద్ధుణ్ణి చూపిస్తూ అసలు నిజం చెప్పింది. ఇతను మా తాతయ్య, మా అమ్మవాళ్ల నాన్న అంది. రాణికి నోట మాట రాలేదు. అంజు మొత్తం చెప్పింది. మా నాన్న పోయిన తర్వాత అమ్మకు తాతయ్యకు గొడవలయ్యాయి. చివరికి అమ్మ ఆయన్ని ఇంట్లోంచి గెంటేసింది. అప్పట్నించి ఆయన ఊరి చివర పాడుబడిన గుడిలో ఉంటున్నారు. వయసైపోయింది. ఒంటరిగా చాలా కష్టం. అయ్యో పాపం. నాకది చూడ్లేకపోయాను. అమ్మతో చెప్పాను. నన్నే తిట్టింది. అందుకే ఇలా చేస్తున్నాను అంది. ఆ తర్వాత అస్సల రహస్యం మొత్తం చెప్పింది. రోజూ కాలేజీకని చెప్పి దారిలో ఆగి తాతయ్యకు భోజనం ఇచ్చి వస్తుందట. అది ఒక్కపూటకే. అందుకే రాత్రిపూట అందరూ పడుకున్నాక ఆయన్ని రహస్యంగా వెనుక డోర్నుంచి గదిలోకి తెస్తుంది. ఆయనకు అరటిపండు ఇష్టమని రాత్రికి ఆకలికి అదే పెడుతుందని చెప్పింది. అప్పుడు తెలిసింది అరటిపండు కథ. అన్నారు. అందుకే రోజూ రాత్రి ఆ నూనెతో ఆయన మోకాళ్లకు మాలిష్ చేస్తాను. ఓహ్, అదా సంగతి. అరగంట పైన పడుతుంది. ఆ శ్రమకే నాకు చెమటలు పడతాయి అని చెప్పింది. ఆ తర్వాత చేతుల నూనె జిడ్డు కడుక్కోడానికే బయట బాత్రూంకి వెళ్లేదట. మరి ఆ రోజు ఎందుకు ఏడ్చిందంటే, ఆ రోజు తాతయ్య ఆరోగ్యం అస్సలు బాగోలేదట. ఆయన బాధను చూస్తూ కూడా తను నిస్సహాయంగా ఉండిపోయానని, అమ్మని ఎదిరించి ఆయనకు మంచిగా చూసుకోలేకపోతున్నానని ఆ బాధతో ఏడ్చిందట. ఇదంతా విన్న రాణి పూర్తిగా షాకైంది, నిశ్చేష్టురాలైంది. అవును కదా. తాను ఏమనుమానించింది అసలు నిజమేంటి? తన ఆలోచనలకు రియాలిటీకి ఎంత తేడా ఉందో చూసి తనమీద తనకే సిగ్గేసింది. ఒకవైపు ఇంత చిన్న వయసులో ఎవ్వరికీ తెలియకుండా ఇంత ధైర్యంగా, ప్రేమగా, బాధ్యతగా తాతయ్యకు సేవ చేస్తున్న అంజును చూస్తే గర్వం వేసింది. ఆమెలో ఇంత మంచితనముందని ఆశ్చర్యపోయింది. అదే టైంలో రాణికి యజమానురాలి మీద భయంకరమైన కోపం వచ్చింది. కన్న తండ్రినే, అది ముసలితనంలో జబ్బుతో ఉన్నప్పుడు బయట గెంటేయడం ఎంత దారుణమనిపించింది. అప్పుడే ఆమెకు ఒకటనిపించింది, బహుశా కష్టాలు బాధలు పడ్డవాళ్లకే ఇతరుల కష్టాలు తెలుస్తాయేమో అని. తన పేదరికం, తను పడ్డ కష్టాలే తనకు ఇతరుల బాధను అర్థం చేసుకునే గుణాన్ని, జాలిని ఇచ్చాయని అనుకుంది. అంజు కూడా బహుశా తండ్రి లేకపోవడం, తల్లి ప్రవర్తన వల్ల కలిగిన బాధేమో తాతయ్య మీద అంత ప్రేమ చూపించడానికి కారణమనిపించింది. కాబట్టి చివరికి ఏం తేలిందంటే, పైకెంతో అనుమానాస్పదంగా ఏదో తప్పు పనిలా కనిపించిన అంజూ పనుల వెనుక అపారమైన కరుణ, ప్రేమ, బాధ్యత ఉన్నాయి. ఆ అరటిపండు, నూనె, ఆ చెమటలు ఇవన్నీ వృద్ధాప్యంలో ఉన్న తాతయ్య పట్ల అంజూకున్న సైలెంట్ లవ్, సెల్ఫ్లెస్ సర్వీస్కి సింబల్స్ అన్నమాట. ఈ కథ పైకి ఒక మిస్టీ స్టోరీలా ఉన్నా మనకు చాలా లోతైన విషయాలు నేర్పుతుంది. ముఖ్యంగా మనం కళ్లతో చూసిందాన్ని మనకున్న కొద్దిపాటి ఇన్ఫర్మేషన్తో, మన సొంత అనుభవాల ఫిల్టర్తో జడ్జి చేయడం ఎంత డేంజరో ఇది చెప్తుంది. ఒక మనిషి ప్రవర్తన వెనుక కారణం తెలుసుకోకుండా వాళ్ళని అపార్థం చేసుకోవడం, తప్పుగా అనుకోవడం ఎంత ఈజీనో, కానది ఎంత రాంగో క్లియర్గా చూపిస్తుంది. నిజమే. రాణి తన పాత అనుభవాల వల్ల అనుమానించడం ఒక రకంగా సహజమే అనుకోవచ్చు. జమీందారు, పెన్నివాళ్లు, బాబాయ్ ఆ ఎక్స్పీరియన్సెస్ అలాంటివి. కాని ఆ అనుమానం ఎంత తప్పో తెలిసాక ఆమె పడిన గిల్ట్, అంజూ మీద ఆమెకు కలిగిన గౌరవం ఇవన్నీ మనల్ని కూడా ఆలోచింపజేస్తాయి. మన అంచనాలు, మన జడ్జ్మెంట్లు ఎంత తరచుగా తప్పవుతుంటాయో గుర్తుచేస్తోంది. అవుంతే కాదు, అంజు క్యారెక్టర్ మనకు ఇంకో విషయం గుర్తుచేస్తుంది. మన సమాజంలో మన చుట్టూ ఇలా సైలెంట్గా, ఎవరి గుర్తింపునో మెప్పునో ఆశించకుండా తమ ప్రేమను, బాధ్యతలను చేసేవాళ్లు చాలామందుంటారు. వాళ్ల పనులు పైకి కనపడకపోవచ్చు, కొన్నిసార్లు మనలాగే అపార్థాలు కూడా దారితీయొచ్చు. కానీ వాళ్ళ ఇంటెన్షన్స్ ప్యూర్గా ఉంటాయి. అంజులాంటి వాళ్ల కరుణ, త్యాగం మనకు తెలియకుండానే ఎక్కడో ఒక చోట వెలుగుతూనే ఉంటాయి. అవును. ఈ కథ విన్నాక మనం రోజూ చూసే వాటి వెనుక, మనుషుల పైకి కనిపించే ప్రవర్తన వెనుక ఉండే అసలు కథలో కారణాలు తెలుసుకోకుండా ఎంత ఈజీగా ఒక ఒపీనియన్కి వచ్చేస్తామో అనిపిస్తుంది కదా. మన చుట్టూ, మన ఇళ్లల్లో, ఆఫీసుల్లో మనకు తెలియకుండా ఇలాంటి ఎన్ని సీక్రెట్ కరుణా కథలు, బాధ్యతతో చేసే త్యాగాలు జరుగుతున్నాయో ఆలోచిస్తే నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. బహుశా మనం కొంచెం ఓపికతో, కొంచెం అవగాహనతో చూస్తే మన చుట్టూ ఉన్న ప్రపంచం మనం అనుకున్నదానికంటే చాలా వేరుగా, ఇంకాస్త మానవీయంగా కనిపించవచ్చేమో.